ఒక అబ్బాయిని అన్ని సంవత్సరాలు ప్రేమించిన తర్వాత ఈవెన్ అబ్బాయినా లేదా అమ్మాయినా ఇంకొకళ్ళతో మనం ఉండడము అన్నది అసలు నిజంగా ఊహించలేని అంశం. అసలు ఇది అంటే ఎమోషనల్గా మనం మాట్లాడుకుంటే ఎలా తీసుకోవాలి, అసలు ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ మళ్ళీ వీళ్ళతో లైఫ్ లీడ్ చేయాలి అంటే చాలా ఆనందంగానే గడపాలి. ఇక్కడ బాధతో ఉంటే జీవితం మొత్తం బాధనే కదా. వచ్చే కేసెస్ అన్నీ కూడా అలానే ఉన్నాయి తెలుసా. ఇప్పుడు వేరే అమ్మాయితో అతను వెళ్ళిపోతే ఇది వరకు కొంచెం సర్ది చెప్పి కొంచెం కాదమ్మా మళ్ళీ ఒక మాట చెప్పాం వాళ్ళకి, నువ్వు ఎలాగైనా అతనితో ఉండు అని చెప్పడానికి ఆస్కారం ఉండే. ఇప్పుడు వాళ్ళు అది కూడా ఇవ్వట్లే మనకు ఛాన్స్. ఇందాక అన్నాను కదా, వాళ్ళు అది కూడా ఇవ్వట్లా. ఒక దాని దగ్గరికి వెళ్ళిపోతే రేపు పొద్దున్న నా దగ్గరికి వస్తే నేను ఎట్లా అతనితో ఉండాలా, ఎట్లా కాపురం చేయాలా, ఎట్లా పడుకోమంటారు, నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ అమ్మాయికి ఇటువైపు ప్రాబ్లమే ఉంది, పోనీ అటు పెళ్లి చేసుకోకపోతే ఇటు ప్రాబ్లమే ఉంది. ఒక అమ్మాయికి ఇలా రావడం అయితే బాధాకరమే. ఆ అమ్మాయి ఎమోషనల్స్ని ఎంత చెప్పినా మనం ఎంత షేర్ చేసినా అది తగ్గేది కాదు. కాకపోతే వాళ్ళకున్న ఎమోషనల్స్ని కొంత మేరకు జాగ్రత్త చేసుకుంటూ రేపటి ఫ్యూచర్ కోసమైనా సరే మీరు ఏదైతే తప్పు చేశారో, మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఏదైతే తప్పు చేశారో ఇంకోరు ఆ తప్పు చేస్తున్నప్పుడు మీరు నిరాకరించడం కోసమైనా మీరు ఒక ఎగ్జాంపుల్ అవ్వండి. వాళ్ళకి మీరు చెప్పే మోటివేషన్ చేసే స్థాయిలోకి మీరు వెళ్ళండి అని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల కనిపిస్తుంటారు కదా. ఖచ్చితంగా ఫస్ట్ అంటే ఆ అమ్మాయిని బయటకి తీసుకురావాలి ఆ డిప్రెషన్ నుంచి. అంటే సో తనకి పర్సనల్ కౌన్సిలింగ్ అవసరం. కౌన్సిలింగ్ అవసరం, ఖచ్చితంగా కౌన్సిలింగ్ అవసరం.